మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే ఆవిడ మాట్లాడే విధానము, ఆవిడ వాడే పదాలు, ఆవిడ భాష చూస్తుంటే పాపం చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనపడుతున్నారు. ఎందుకంటే నిన్ననే పొద్దున్నే చదివాను నేను ఈనాడు పేపర్లో శుతిమెత్తంగా గద్దించారు అన్నట్టుగా రాశారు. అంటే కొంచెం గట్టిగానే క్లాస్ పడినట్టుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి. సో దానికోసం ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ, అసలు ఆయన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈ రోజున ఎంత జనాదరణ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి ఏకవచనంతో గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజున మరి అనిత గారు పెట్టిన ప్రెస్ మీట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆవిడ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడే విధానంలో ఒక స్పష్టత ఉండాలి, మాట్లాడే విధానంలో ఒక సభ్యత ఉండాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నుండి మనం ప్రశంసలు పొందాలి, లోకేష్ గారి నుండి ప్రశంసలు పొందాలని చెప్పి మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున ఆవిడ మాట్లాడితే యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అంటుంటున్నారు. కరెక్టే, ఆవిడ హోమ్ మినిస్టర్గా ఉన్న ఆవిడ మరి ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 46 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఎలాంటి హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి, మరి ఇళ్ల మీద, షాప్స్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఈ రోజున విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు, ఇవన్నీ ఆవిడకి తెలీదా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా? మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ రోజున ఆవిడ మాట్లాడవలసిన బాధ్యత ఆవిడకు ఉంది. ప్రభుత్వం తరపున లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా అనిత గారు హోంమంత్రిగా మరి సమీక్షలు నిర్వహించి మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకు చేయట్లేదు? అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఈ రోజున ఆ దాడుల్ని? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది, అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి. ఆవిడ హోంమంత్రిగా ఆవిడ పనితీరు మీద, ఆవిడ బాధ్యతల మీద ఆవిడ శ్రద్ధ చూపించాలి. ఎంతసేపు కూడా ప్రతిపక్షంలో ఆవిడ ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారో అదే విధంగా, అదే ధోరణిలో, అదే పద్ధతిలో ఇంకా మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు. ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేవు నువ్వు. ఎస్, అందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాతనే మంత్రులు అవుతారు. ఆవిడ కూడా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాతనే మంత్రి అయ్యారు. మరి ఈ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలని నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవు, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేవు అన్నట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పం ఎమ్మెల్యేనే కదా, ఈ రోజున ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి ఆ విధంగా మాట్లాడే ధోరణి కరెక్ట్ కాదని ఆవిడకి తెలియజేస్తున్నాం. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా, సో నేను ఎందుకు, ఆయన ఎమ్మెల్యేనే కదా ఇప్పుడు, అందుకే ఎమ్మెల్యే అన్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటాం కానీ ఆయన ఎప్పుడు అప్పుడు మాజీ మధ్యలో లేరు కదా, మాజీ ముఖ్యమంత్రి అనం కదా. ఇప్పుడు ఏ డిజిగ్నేషను? అదే కదా. ఇప్పుడు నన్ను హోమ్ మినిస్టర్ అంటారు కానీ మాజీ ఎమ్మెల్యే అంటారు కదా. అలాగే నేను చెప్పాను అంతే. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, ప్రస్తుతం ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఎనీ డౌట్? లేదండి, ఇందాక మీరు చెప్పినట్టు ఒకటైతే క్లియర్, ఇంతవరకు 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏమైపోయిందంటే, తెలుగుదేశం పార్టీ ఇళ్ళ దగ్గర మేము వెళ్ళి కాపలాలు కాసామా, ఉదయాన్నే వెళ్ళి వాళ్ళని అరెస్టులు చేసామా, హౌస్ అరెస్టులు చేసామా, బారికేడ్లు కట్టామా, 990 మంది వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కాపలా కాసామా, ఇదే వాళ్ళకు వచ్చింది.
కానీ ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ ఏంటి అన్న విషయంలో ఇప్పుడు వెళ్తున్నారు. కాబట్టి కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి పాడేశాడు. మీరు నమ్ముతారని నేను ఇందాక చెప్పాను, ఫింగర్ ప్రింట్ ఒక అథెంటికేషన్ ఒక మిషన్ ఉంటుంది. అది కనుక ఒక క్రిమినల్ ఎవరైనా దొరికితే వాడికి ఫింగర్ ప్రింట్ పెడితే వాడు ప్రీవియస్ క్రైమ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి బయటికి. అలాంటి వాటికి డబ్బులు ఇవ్వలేదని డబ్బులు కట్టక అవన్నీ కూడా మూలన పడిపోయినాయి. సీసీ కెమెరాస్, నాకు ఉదయం ఒక అతను ఫోన్ చేశాడు, అమ్మ నా కారు అద్దం పగలగొట్టి విజయవాడ దుర్గగుడి దగ్గర కారు అద్దం పగలగొట్టి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు అంటే నేను అన్నాను అనమాట, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే మేడం అక్కడ సీసీ కెమెరాస్ పని చేయట్లేదంట మేడం. సీసీ కెమెరాస్ కూడా వాటికి కూడా డబ్బులు ఇవ్వలే. సీసీ కెమెరాస్కి కనీసం పోలీసుల వెల్ఫేర్కి కూడా కనీసం ₹1 కూడా ఈరోజు వరకు ఇవ్వలే, పోలీస్ వెల్ఫేర్కి కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్స్ లేవు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఎంతవరకు పరిగెడుతుంది? లాస్ట్ టైం దాన్ని ఏం చేశారంటే దాన్ని అలా నిర్వీర్యం చేసేసి వాళ్ళ పనులకు చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు డిపార్ట్మెంట్ని. ఈరోజు అలా కాదే. డెఫినెట్గా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దాని మీద రియాక్ట్ అవుతున్నారు. మిస్సింగ్ కేసుల గురించి కానీ ఏ కేసుల గురించి అయినా క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ అట్ ద సేమ్ టైం గాంజా విషయంలోని కానీ శాంతి భద్రతల విషయం అన్నింటిలోని కూడా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం మేము. చెప్పాలి, ప్రజలు కూడా చెప్పాలి. అరే 5 సంవత్సరాలు ఎలా నిర్వీర్యం చేశారు, 5 సంవత్సరాలు ఎలా దాడులు చేశారు అన్న విషయం ప్రజలకు తెలుసు, గుర్తు చేయాలి ఒకసారి. డాక్టర్ సుధాకర్ ఏం తప్పు చేశాడనండి? డాక్టర్ సుధాకర్ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఏకంగా. ఆ రోజు ఇతను ఏం చేయాలి నిజంగా? ముఖ్యమంత్రిగా ఆ రోజైనా అర్హుడా? సో ఇలాంటి సంఘటనలు చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి వెళ్ళి కాదు కదా ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఆయన తాలూకా చరిత్ర మేం చెప్పక్కర్లే, బయటికి క్లియర్గా అందరికీ తెలుసు.